బలహీన వర్గాల మీద గళమెత్తుతున్నటువంటి అద్దంకి దయాకర్ అన్నని ప్రశంసించవలసిందిగా వివరంగా కోరుతుంది. ఉదయం నుంచి ఒక వీరుని స్మరణలో ఉన్న నా ఆత్మీయులు తెలంగాణ గౌడ సంఘం బాధ్యులందరూ కూడా అన్నతో పాటు నాగరాజ్ అన్నతో పాటు మిత్రులు శ్రీకాంత్తో పాటు అందరూ తెలిసిన మిత్రులందరికీ కూడా నా వేదిక ముందు కూడా శ్రీకాంత్ కత్తెన్న అందరూ ఉన్నారు. ఒక చరిత్రకు మూలంగా ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న ఆ పేరే ఒక పులకరింపు. చరిత్ర మరిచిన వీరుడైన గమనంలోకి తన శక్తితో ఈరోజు తెలంగాణ సమాజం ముందే కాదు యావత్ భారతదేశంలో ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడిన మహనీయుల్లో సర్దార్ సర్వాయి పాపన్న మాత్రమే మొట్టమొదటి అగ్రగణ్యని చెప్పక తప్పదు. రాజ్యము లేదు, సైన్యం లేదు, అతడే ఒక సైన్యంగా నిజంగా ఒక బహుజన అనే దానికంటే కూడా ఈ దేశ మూలవాసిగా ఈ దేశం యొక్క మట్టి తునుకగా పాపన్న యొక్క చరిత్ర చదివితే ఇప్పటికీ మనం ఆ కాలంలో పోరాడితే ఎట్లా ఉండేదో మనకు గమనంలోకి వచ్చి అద్దంకి దాకరే సర్వాయి పాపన్న లెక్క ఫీల్ అవుతాడు, నాగరాజు గౌడే సర్వాయి పాపన్న లెక్క ఫీల్ అవుతాడు, శ్రీకాంతే కత్తెన. నాకు అది జరుగుతుంటే ఈ మధ్య కత్తి పద్మారావు గారి కొడుకు కళ్యాణ్ ఒక డాక్యుమెంటరీ తీసింది. ఒక డాక్యుమెంటరీ తీస్తే దాన్ని చూస్తుంటే దాని తర్వాత కొన్ని పుస్తకాలను నేను రిఫరెన్స్ చేసిన. ఇది కదా మన రక్తం అని, ఇది కదా మన యొక్క చైతన్యం అని, ఇది కదా మన యొక్క రణ నీతి అని. ఎక్కడ కూడా ఒక దోపిడీదారుడిగా ఒక ఏమంటాం రాజ్య వ్యతిరేకుడిగా చిత్రీకరించిన తన యొక్క మొక్కవోని దీక్షతో రాజ్యాన్ని పరిపాలించడమే కాదు బహుజనులు పాలిస్తే ఇట్లా ఉంటుందని చెప్పిన రాజు ఎవడైనా ఉన్నాడంటే అది సర్దార్ సర్వాయి పాపన్న. ఈరోజు సమాజానికి చెప్తున్నా, నేను సమాజానికే చెప్తున్నా, అందరికీ మీరు ప్రేమతో బడుగులకు అధికారం ఇచ్చి చూడండి, అది సర్వాయి పాపన్న రోజులైతే. ఎందుకంటే ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో పెరిగి ఈ మట్టిలో ప్రేమను పొంది మట్టితో కలిసి జీవించేటోళ్ళకి ఈ మట్టిని ఎట్లా ప్రేమించాలో తెలుస్తుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే వాడు ఆర్యుడు యూరప్ కింది నుంచి మిడిల్ ఈస్ట్ పైనుంచి ఎక్కడి నుంచో ఆడు సువస్తు నది తీరాన్ని నుంచి ఇక్కడికి పాలించడానికి వచ్చిండు. వాడు బ్రిటిషోని మాదిరిగానే, వాడు మొఘలాయి మాదిరిగానే, వాడు సుల్తాన్ మాదిరిగానే, వాడు ఈరోజు డచ్ పోర్చుగీస్ మాదిరిగానే ఇక్కడ ఉన్న చిన్న చిన్న రాజ్యాల అస్తిత్వాన్ని చెడగొట్టి, అంటే మన స్థానిక పరిపాలనను చెడగొట్టి ఇవాళ మనల్ని దుర్మార్గంగా పాలిస్తున్న రోజుల్లో ఇలాంటి చిన్న చిన్న రాజ్యాలతో మన యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టిన సర్దార్ సర్వాయి పాపన్న పాలన కనుక పోల్చి చూస్తే వానిది దోపిడి, మాది ప్రేమ. వాడు దోచుకున్నాడు, డచ్చోడొచ్చిండు తీర ప్రాంతంలో ఉన్న సంపదను దోచుకొని పోయిండు, పోర్చుగీసోడు వచ్చిండు ఒక ప్రాంతాన్ని తీసుకుపోయిండు, లండనోడు వచ్చిండు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద ఒకరిని దోచుకుపోయిండు, చివరికి మొఘలాయి సుల్తాన్తో పాటు ఈ దేశం మీదకి దండ ఎత్తిన అలెగ్జాండర్తో పాటు ప్రతి ఒక్కడి ఈ దేశాన్ని దోచుకున్నాడే. ఇక్కడ పుట్టిన ఇక్కడ పెరిగిన సర్దార్ సర్వాయి పాపన్న లాంటి వాళ్ళు ఈ దేశాన్ని ప్రేమించింది, ఈ యొక్క మట్టిని ప్రేమించింది, నా ప్రజలకు మేరెట్ల చేయాలనుకున్నాడు. ఇంతెందుకు మనం అనుకుంటున్న చరిత్రలో విలన్లైనా ఆనాటి మొఘలాయిలైనా నిజాంలైనా ఎవరైనా మనల్ని ప్రేమతో చూడలే, మనల్ని పన్నుగా చూసింది, మనల్ని పాలితులుగా చూసింది. పాలకులం ఇట్లా ఉంటామని చెప్పిన చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్న నిజాయితీ అయితే
చరిత్ర మూలాలకు పోతే 2300 సంవత్సరాల క్రితం పాలించిన అశోకుడు మన మూలంగా నిలబడ్డ వైనాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. మనం పాలించుకుంటే ఎట్లుంటుందంటే, పాపంద వస్తుంటే గుర్రం కాళ్ళకు పూలేసిన రోజులవి. పాపన్న వస్తుంటే నా అన్న వస్తుండని ఫీల్ అయిన రోజులవి, నా తమ్ముడు వస్తుండని ఫీల్ అయిన రోజులవి. చూడండి చరిత్రలో అశోకుడు చెట్లు నాటగానే ఎట్లా ఉంటుందో, పాపన్న ఈ దేశానికి రాజ్యాన్ని కావాలని కాంక్షించే ఒక వీరుడి రూపంలో మనకు కనపడాల్సిన అవసరం ఉంది. నేను గౌళ్ళతో, నా పుట్టుక గౌళ్ళతో ఉన్నది, నా ఎదుగుదలలో గౌడు ఉన్నాడు, నా పొలంలో గీత గీసి నా చెట్లను కళ్ళు నాకు పోసి నన్ను పెంచినోళ్ళ దాంట్లో గౌడు ఉన్నాడు, నా ఆరోగ్యంలో గౌడు ఉన్నాడు, నా సహకారంలో గౌడు ఉన్నాడు, నాతో కలిసి ఎదగడంలో గౌడు ఉన్నాడు, నా ఊర్లో గౌడు ఉన్నాడు, నా మదిలో గౌడు ఉన్నాడు. మీ అందరికీ చెప్తున్న మిత్రులారా, గౌడ జాతి ఒక మహోత్కృష్టమైన జాతి. ఇంకా ఇతిహాసాల్లో, పురాణాల్లో, మనకు పుక్కిటి పురాణాల్లో మన చరిత్రలు లేవు, కానీ ఇంత పెద్ద కమ్యూనిటీ ఈరోజు పాలిత వర్గంగానే ఉండడం అనేది, దాన్ని మనం పాలక వర్గంగా మార్చాలంటే చదవాల్సిన వ్యక్తులు ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న లాంటి చరిత్రలు మనం చదవాలి. ఎంతోమందికి ఇన్స్పిరేషన్. 2-3 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తే ఈ సభకు, ఈ సమావేశానికి మీ మిత్రులందరూ కలిసిన దానికి ఒక అర్థం కూడా ఉంటుంది. ఈ రాష్ట్రం బడుగులది, తెలంగాణ రాష్ట్రం బడుగులది. మెజారిటీని ఎలా అయితే పాలించేది బడుగులు. బడుగుల యొక్క ప్రస్థానం ఎక్కడ? పార్టీలు పక్కన పెట్టండి, కాంగ్రెసా, టీఆర్ఎస్ఆ, బీజేపీ, వైసీపీనా, ఇంకో పార్టీనా పక్కన పెట్టండి. మెజారిటీ లా అయినప్పుడు బడుగుల యొక్క జనాభా ఇక్కడ 54% ఉన్నప్పుడు బడుగులు రాజ్యాధికారంలోకి ఎందుకు రావట్లేదనే అంశాన్ని మీరు గమనించండి. రాజకీయ పార్టీల ఎజెండాగా బడుగుల ఎజెండాను ముందుకు తీసుకుపోదాం. నేను ఒక అంబేద్కర్ వాదిగా, పూలే యొక్క పునాదిని ప్రేమించే సత్యశోధకునిగా నేను ఈరోజు మీకు ఒక వాదా ఇస్తున్నా. నా భవిష్యత్ ప్రణాళికలో బీసీల రాజ్యాధికారమే నా ఎజెండాగా ఉంటుందని నేను గంటాపదంగా గౌడ సంఘం మీటింగ్లో చెప్తున్నా. చెరుకు సుధాకర్ గారికి ఆహ్వానం. ఈరోజు ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల యొక్క రాజ్యాధికారం అనేది ఒక ఏమంటాం మార్కెట్లో ఉండే ఒక సేలబుల్ కమాడిటీగా ప్రచారం అవుతున్నది. కానీ వాస్తవానికి నేను చెప్తున్న మిత్రులారా, బడుగులు తలుచుకుంటే ఈ దేశమే కాదు ప్రపంచంలో ఒక మంచి పరిపాలన అందించగల సామర్థ్యం ఉందనే ఒక చరిత్ర పాపన్న గౌడ్తో ఉంటే మనమేం చరిత్రను చేయాలి? తెలంగాణలో 54% ఉన్న మనం ఏం చేయాలి? ఈ రాజ్యంలో, ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న తెలంగాణ కొరకు కొట్లాడిన దాంట్లో గౌళ్లే కాదు, బడుగులే కాదు, ఎస్సీ ఎస్టీలే కాదు, ఆధిపత్య కులాల్లో ప్రజాస్వామ్యవాదులు కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ ఒకరోజు ఓసీ అయితే, ఒకరోజు ఎస్సీ అయితే, ఒకరోజు ఎస్టీ అయితే, ఒకరోజు బీసీ అయితే, ఒక రోజున గౌడ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే హక్కు లేదా అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం మనకున్నదని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరి కులం? మాల, మాదిగ, కుమ్మరి, కమ్మరి, చాకలి, రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ ఎవరైనా కావచ్చు దాకా ఈ రాష్ట్రంలో పరిపాలించే హక్కున్న కులాల్లో గౌడ హక్కు, గౌడులకు ముందు వరుసలో హక్కు ఉన్నది. దాని కొరకు పోరాడితే, మీరు దానికోసం పోరాడితే అద్దంకి దయాకర్ అంటోడు ఏ నేపథ్యం నుంచి మీకు సహకరించిన వాడు గొప్పోడు తప్ప, మాలాంటి వాళ్ళు మా స్వార్థం చూసుకొని దళిత సంఘాలు, బీసీ ఎస్టీ సంఘాలను చూసుకునే పరిస్థితి వస్తే మాలాంటి వాళ్ళ అవసరం మీకు లేదు. కాబట్టి నిక్కచ్చిగా, నిజాయితీగా నేను చెప్తున్నా, ఈ రాజ్యం భవిష్యత్తులో బీసీలది. ఈ రాజ్యం భవిష్యత్తులో బీసీలది. తెలంగాణలో చెప్పట్లేదు నేను, రేపు దేశంలో కూడా పాలితులుగా కాకుండా పాలకులుగా అయ్యే దాంట్లో
అద్దంకి దయాకర్ యొక్క పాత్ర జీవితాంతం ఉంటుందని చెప్పి ఈ గౌడ సంఘం మీటింగ్ మీద నేను చెప్తున్నా. ప్రభుత్వాలకు పార్టీలకు ఒక సవాల్ విసురుతున్నా. మీకు దమ్ముంటే మీ యొక్క ఎజెండానే బడుగు బలహీన వాళ్ళను ఈ దేశంలో వందలాది మందిని మీ ముందు పెడతాం. కాబట్టి మిత్రులారా, 75 సంవత్సరాల స్వాతంత్ర భారతం ఏమిచ్చింది అంటే రాజ్యాంగం ఇచ్చిన చైతన్యాన్ని ఇచ్చింది, రాజ్యాంగాన్ని ఇచ్చిన విద్యనిచ్చింది, రాజ్యాంగం ఇచ్చిన ఒక సామాజిక న్యాయాన్ని ఇచ్చింది. కానీ రేపు రాజ్యాంగం కోరుకున్న అధికారం మాత్రమే మిగిలి ఉన్నది. దాంట్లో బీసీలు నష్టపోతున్న వాళ్ళు మొట్టమొదటిగా ఉన్నారు. అది గమనించిన మేము మాలాంటి దళిత గిరిజన సంఘాలం మీకు దన్నుగా ఉంటాం, మిమ్మల్ని ముందు పెట్టి మేము వెనుక ఉంటామని చెప్పి కూడా వాదాయిస్తున్నాను. నేను మీ నాయకత్వాన్ని ముందు పెట్టి అద్దంకి దయాకరో, బెల్లయ్య నాయకో, మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళం మేము వెనుక కూర్చొని మిమ్మల్ని ముందు రథసాధనలుగా నింపడానికి కూడా మేము వెనుకడిగేయమని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. పెద్దోడు ఉన్నాడు ఇక్కడ, చెరుకు సుధాకర్ గారు ఎన్నిసార్లు అయినా సరే వారు కృష్ణమాదిగ గారితోనైనా, మాతోనైనా, బెల్లయ్య గారితోనైనా వివక్షతో కొట్లాడతా, ఎవడైతే చీల్చాలని సమాజాన్ని చూస్తున్న మనువాదులతో కొట్లాడతా, మీ యొక్క అభ్యున్నతికి మీతో కలిసి కొట్లాడే ఒక చారిత్రక బాధ్యత కూడా నాకు అప్పచెప్పేది మీ అందరూ కూడా తీసుకోవాలని చెప్పి నేను ఈ తెలంగాణ గౌడ సంఘం యొక్క మీటింగ్లో నేను అర్థిస్తున్నా. ఒక రకంగా నిజంగా గత 2-3 సార్లు మిస్ అయినాం నేను మీటింగ్లకు కానీ బీసీలకు సంబంధించిన అంశంలో. కానీ నా ఎజెండా నా పార్టీ ముందు కూడా పెట్టిన మీకు ఈరోజు ఓపెన్గా చెప్తున్న మిత్రులారా, ఒక ఎస్సీ గెలవాలంటే బీసీ కావాలి, ఒక ఎస్టీ గెలవాలంటే ఒక బీసీ కావాలి, ఒక ఓసీ గెలవాలంటే బీసీ కావాలి. ఒకవైపు ఓసీ ఒక వర్గం ఎక్కువ ఉంటే, ఒకవైపు ఓసీ ఒక వర్గం ఎక్కువ ఉంటే అంతటా నిండు కుండలా ఉన్నది బీసీనే. బీసీని కనుక మనం కాపాడుకోకపోతే ఏ పార్టీ మనగడలోకి రాదు అని చెప్పి నా అధిష్టానానికి నేను ఇచ్చిన రిపోర్ట్లో నేను ఇచ్చిన. ఇది కొంతమందికి నచ్చదేమో, కానీ రాజకీయం ఇది కదా. నువ్వెంతో నీకంత వాటా లేకుంటే నీ వైపు నేను ఎందుకు రావాలని అడిగే బీసీకి నేను నా తుంగతుక్కులో సమాధానం చెప్పలేకపోతున్నా. ఓ సామాజిక న్యాయ పోరాటాలు విస్తృతంగా చెప్తారు, మీరు టీవీలలో మాట్లాడతారు, బహిరంగ సభల్లో భాషలు ఇస్తారు. మరి బీసీలకు నష్టం జరుగుతుంటే ఏం చేస్తుండ్రు అద్దంకి దయాకర్ అని ఒక పీడిత బహుజన జాతిలో ఉన్న బీసీ నన్ను అడుగుతుంటే వాళ్ళ ప్రశ్నకు సమాధానం లేదు. నేను ముద్దాయినక్కడ. అందుకే నా పార్టీకి నేను చెప్పిన, మా ఇన్ఛార్జ్ సెక్రటరీ కూడా చెప్పిన, కాంగ్రెస్ పార్టీనే కాదు చూస్తున్న మిగతా పార్టీల నాయకులందరూ కూడా బీసీలను ఆదరించండి, బీసీలను గౌరవించండి, బీసీలకు అధికారం ఇవ్వండి. అదే సర్దార్ సర్వాయి పాపన్న ఇచ్చిన మెసేజ్ ఈ సమాజానికి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, భవిష్యత్తులో మీరు తీసుకునే ప్రతి కార్యాచరణలో నన్ను కూడా ఒక ఏమంటారు రెస్పాన్సిబుల్ ఉన్న, అకౌంటబుల్ ఉన్న ఒక కార్యకర్తగా నన్ను చూడాలని చెప్పి, ఏదో అద్దంకి దయాకర్ అంటే మాలమానాడని, అద్దంకి దయాకర్ అంటే కాంగ్రెస్ అని, అద్దంకి దయాకర్ అంటే ఇంకోదని కాకుండా అద్దంకి దయాకర్ గౌడని పెట్టినా నాకు నష్టం లేదు. ఎందుకంటే మాకొక 200 తాళ్ళు ఉంటే గౌళ్ళు ఒకసారి ఈత పట్టిన వాళ్ళు, ఇంకోసారి ఈత పట్టిన వాళ్ళు మొదలు పెడితే నేను 20 సంవత్సరాలు వచ్చే వరకు ఊళ్ళో గౌళ్ళంతా మా చెట్టు గీసిన వాళ్ళు. వాళ్ళ చేతి చక్కటి కళ్ళు దాగి ఈ విజ్ఞానం వచ్చింది, ఈ రూపం వచ్చింది. తల్లి కంటే ఎంత రుణపడి ఉంటామో మీ యొక్క చేతాళంతో కూడా దయాకర్ తయారని చెప్పడానికే ఇక్కడ నేను నిలబడ్డా. మా గౌళ్ళు సంతోషపడతారు ఇవాళ మా ఊళ్ళో గౌళ్ళు నేను ఈ మీటింగ్కి వచ్చిందంటే. కానీ నేను అంటున్న మిత్రులారా, విద్యా, ఉద్యోగ, ఉపాధి, సామాజిక సమానత్వం ఒక ఎత్తు, మీరు రాజ్యంలోకి రావడం మరో ఎత్తు. ఆ అడుగునే మీరందరూ వేయాలని చెప్పి, దాంతో మీతో ఉండాలని చెప్పి నేను తెలియజేస్తూ, జై గౌడ, జై గౌడ, జై సర్దార్ సర్వాయి పాపన్న, జై సర్దార్ సర్వాయి పాపన్న, జై హింద్, జై భారత్.